హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనమైతే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేద్దాం. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే ఇయర్ రింగ్ కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే నా ఫస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను చూపించబోయే ఫస్ట్ ఇయర్ రింగ్స్ నా వైట్ ఇయర్ రింగ్స్. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. అసలు ఎంత బాగున్నాయో కదా. నైట్ టైము మనం ఏ ఫంక్షన్కైనా ఇవి వేర్ చేసామంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అయిపోతాము. చాలా బాగున్నాయి కదా. వీటి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ మనకి స్టర్ట్స్ ఎలా వస్తాయో అలా వచ్చాయి. బట్ నాకు అదే భయం వేసింది. ఇంత హెవీ జ్యువెలరీకి బ్యాక్ మాత్రం అలా ఇచ్చారు. సో అది నిలబడుతుందా లేదా అని చెప్పి, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు వీడియో నచ్చినట్లయితే. చూసారా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్. అండ్ ఇయర్ రింగ్స్ నేను ఎక్కడ తీసుకున్నానంటే మా ఊర్లో చిన్న తిరునాళ్ళు జరిగిందనమాట, అక్కడ తీసుకున్నాను. అండ్ కాస్ట్ ఎంతో తెలుసా, చెప్తే మీరు షాక్ అయిపోతారు. జస్ట్ ఇవి 180 రూపీస్కే నాకైతే వచ్చేసాయి. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇయర్ రింగ్ సెట్ చూసేయండి పింక్లో. యాక్చువల్గా ఈ సెట్ అనేది మా అక్క చిన్న ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా, హైదరాబాద్లో ఉంటుంది అనమాట, తను ఎగ్జిబిషన్లో తీసుకుంది. ఇవి జస్ట్ తనకి 100 రూపీస్ ఏమో, 100 రూపీస్కి తీసుకుంది. బట్ జస్ట్ అన్నందుకు ఏమో అందులో 2 స్టోన్స్ అప్పుడే పోయాయి అనమాట, పైన ఒకటి కింద ఒకటి. అదే కొంచెం ప్రాబ్లం అనిపించింది. 2 స్టోన్స్ వెళ్ళిపోయాయి. ఇది వేరే వాళ్ళకి గిఫ్ట్ చేద్దామని తెచ్చాము, ఇంకా స్టోన్స్ పోయేసరికి నేనే ఉంచుకున్నాను. అండ్ నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. చాలా లాంగ్ ఇయర్ రింగ్స్, బట్ సూపర్ ఉంటాయి. మనం ఏమైనా డ్రెస్సెస్ మీదకి సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఆరెంజ్ కలర్ డ్రెస్ మీదకి దీన్ని పేరప్ చేశాను అనమాట. చాలా బాగున్నాయి. అండ్ వీటి కాస్ట్ ఎంతో తెలుసా, జస్ట్ 50 రూపీస్. ఎస్ అండి, ఇవి జస్ట్ ఓన్లీ 50 రూపీస్కి నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. బ్యాగ్ జస్ట్ ఇలా వచ్చాయన్నమాట. ఎంత నచ్చాయో నాకైతే. నేను ఏదైనా సరే ఎక్కడికైనా బయటికి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేవి ఇవి మాత్రమే. అండ్ ఈ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి. నార్మల్గా మనం రోడ్ సైడ్ తీసుకున్న వాటిలో అనిపించదు, చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయా లేదా అని. ఈ రెడ్ అనేది వేరే దాంట్లో సెట్ అనమాట. దీనికి నెక్ పీస్ కూడా ఉంది సెట్. బట్ ఎందుకు నాకు ఇయర్ రింగ్స్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో చూపించాలనిపించింది. ఎంత ఎలిగెంట్గా ఉంటామంటే వీటిని మనం పేరప్ చేసినప్పుడు, చక్కగా హెయిర్ స్టైల్ చేసుకొని ఇవి మనం కనుక పేరప్ చేసామంటే చాలా లుక్ ఇస్తుంది. రీసెంట్గా జరిగిన ఒక ఫంక్షన్లో ఇవి వేర్ చేశాను అనమాట. ఎంత బాగున్నాయో. సో ఎలాంటి వాళ్ళకైనా సరే బ్యూటిఫుల్ సెట్ అయిపోతుంది, బ్యూటిఫుల్గా. అండ్ ఇయర్ రింగ్స్ నాకు తెలిసి చాలా మంది దగ్గర ఉండొచ్చు, బట్ ఆల్ టైమ్ నా ఫేవరెట్ అనమాట. ఎక్కడైనా సరే మనము చాలా అఫీషియల్గా వెళ్ళాలంటే నేను వీటిని ప్రిఫర్ చేస్తాను. జస్ట్ అసలు వేలాడకుండా చక్కగా అఫీషియల్గా సెట్ అయిపోతాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్ మీలో ఎంతమంది దగ్గర ఉన్నాయి, వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవి యాక్చువల్గా బుట్టలు అనమాట. నాకు చాలా ట్రెడిషనల్ వేర్స్ అంటే చాలా ఇష్టం, బట్ నేను ట్రెడిషనల్ వేరే తక్కువ తీసుకుంటాను. మీలో నాలా ఎంతమందికి ట్రెడిషనల్ వేర్ ఇష్టం కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇవి చూసేద్దాం. ఇక్కడ చిన్నగా లక్ష్మీదేవి వస్తుంది అనమాట. ఈచ్ సైడ్ లక్ష్మీదేవి రౌండ్గా మనకి బుట్టంతా వస్తుంది. చాలా బాగుంటాయి. ఏమైనా శారీస్ పైకి మనం జస్ట్ ఇలా ఇయర్ రింగ్స్ పెట్టినా సరే మన లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి నేను ఇవే ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసేద్దాము. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇవి ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. చాలా చిన్నగా ఉంటాయి బుట్టలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫేస్కి అలాగే మనకి ఇచ్చేస్తాయి. ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఇష్టం? అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవి జస్ట్ నాకు 50 రూపీస్కే వచ్చాయి. అంటే మీరు నమ్ముతారా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా ఇయర్ రింగ్స్ వేసుకోలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద అకేషన్ టు వేర్ అన్నట్లుగా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎంత బాగున్నాయి కదా. 2 షేడ్స్ ఆఫ్ వస్తాయి అనమాట కింద, బటర్ఫ్లైస్ టైప్. ఒకటేమో డార్క్ బ్లూ, ఒకటేమో స్కై బ్లూ. చాలా బాగుంటాయి. అండ్ నైట్ టైం అయితే సూపర్ ఉంటాయి అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ యాజ్ మీకు చెప్పినట్లుగానే. అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. బ్యాక్ సైడ్ చూసేద్దాం. చూడండి, బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఇలా నార్మల్గా మనకి రబ్బర్స్ లాగే ఇచ్చేసారనమాట. చాలా బాగుంటాయండి. ఓన్లీ 50 రూపీస్. ఇవి కూడా మా ఇంటి దగ్గర తిరునాళ్ళు జరిగితే తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి కదా. ఇలాంటి తిరునాళ్ళు ఇలా వచ్చినప్పుడు మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ బ్యాంగిల్స్ కలెక్షన్ కానీ అసలు వదలకూడదు. ఎందుకంటే ఇలా అవి నార్మల్గా కొనాలంటే మనకి ఖచ్చితంగా వాడు 120, 180 చెప్పేస్తాడు. సో నాకైతే 50 రూపీస్ బెస్ట్ ప్రైస్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఫైనల్ వన్, ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్, నాకు ఎంతో ఇష్టమైంది. ఇది రీసెంట్గా నా కలెక్షన్లోకి యాడ్ అయిందనమాట. సో చూసేద్దాం. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఎలిగెంట్గా, ఎంత సూపర్గా ఉన్నాయో కదా. వీటి ప్రైస్ నేను లాస్ట్లో చెప్తానండి, ఎందుకంటే ఈ ప్రైస్కి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్కి అస్సలు సెట్ అవ్వదు. చూడండి ఎంత బాగున్నాయో అసలు. జస్ట్ సింపుల్గా అండ్ అలాగే సూపర్ ఫ్యాషనబుల్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చేసాయి అనమాట. ఇప్పటివరకు నాకు ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అంటూ ఏది లేదు, బట్ నా ఫస్ట్ టైం నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అంటే ఇవే. ఎంత బాగున్నాయో. అండ్ కాస్ట్ జస్ట్ 50 రూపీస్.
ఎంత బాగున్నాయో కదా. సో అస్సలు మిస్ అవ్వలేదు. యాక్చువల్గా 90 చెప్పాడు, నేను బార్గెన్ చేశాను అనమాట. 50కి ఇవ్వండి అని చెప్పి. సో 50కి ఇచ్చేసాడు. నాకైతే చాలా నచ్చాయి.